హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వైభవరం వీడియోస్. ఈరోజు నేను నా డైలీ రొటీన్ యాక్టివిటీస్, బాబుకి క్యారేజు ఏం పెట్టానో వీడియోలోనే చూపించబోతున్నాను. ఇంకా బాబు బుక్స్ గురించి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మా బాబు బుక్స్ అయితే మార్నింగ్ అయితే నేను అన్ని బ్యాగ్లోనైతే పెట్టేశాను. మేడం అయితే సబ్మిట్ చేయమన్నారు. ఇలా అట్లు వేసి లేబుల్స్ అయితే అంటించి ఇలా ఆరెంజ్ కలరు అట్లయితే వేయమన్నారు. మా బాబు అయితే శ్రీ చైతన్య స్కూల్లోనైతే 3rd క్లాస్ చదువుతున్నాడు. వాడి బుక్స్ అయితే ఇచ్చేసాను, స్కూల్కి వెళ్ళిపోయాడు. తర్వాత అయితే ఇక్కడ కిచెన్లోనైతే వంట అయితే చేస్తున్నాను. ఒక పక్క అయితే బంగాళదుంప కూర కోసము పోపు అయితే వేయిస్తున్నాను. మా బాబు లంచ్ బాక్స్లోకి ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను. 2 ఎగ్స్ అయితే కొట్టి వేసి తర్వాత అయితే ఇక్కడ ఉప్పు కారం పసుపు వేసేస్తున్నాను. ఆనియన్స్ కరివేపాకు ఏవి వేయకుండా ఇలాగే తింటాడు. ప్లెయిన్ రైస్ అయితే ఉండాలి వాడికి. ఇక్కడైతే ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఎగ్ రైస్ కాసేపు అయితే చల్లారిన తర్వాత బాక్స్లోకి అయితే వేసుకుంటాను. ఇప్పుడైతే కుక్కర్లోనైతే దుంపలు ఉడికించాను. అవైతే ఇక్కడ నేనైతే వలుస్తున్నాను. ఇక్కడైతే ఫ్యాన్ కిందకి వచ్చాను వలవటానికి. కిచెన్లోనైతే చాలా ఎండగా ఉక్కగా ఉంటుంది. అందువల్ల తాలింపు వేసేసి మీడియంలో పెట్టాను. అది ఫ్రై అయ్యేలోపు ఈ దుంపలు అనేవి కట్ చేసేసుకుంటాను. పిల్లలు స్కూల్ ఫీజులు ఇంకా టర్మ్ ఫీజులు ఒకేసారి కట్టేయమన్నారు. టర్మ్ ఫీజు కూడా కట్టేసాము, ఒక పక్క బుక్స్ కూడా తీసేసుకున్నాము. బుక్స్ ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నాయి. టర్మ్ ఫీజు కూడాను 1 మంత్ శాలరీ పెట్టాలి పిల్లలిద్దరికీ కూడా. బుక్స్ను టర్మ్ ఫీజు కట్టాలంటే ఇంకా చాలా బర్డెన్ అవుతుంది. పిల్లల్ని అయితే మంచి స్కూల్లో చదివించాలి అంటే ఇంకా ఫీజులు కూడా చాలా ఎక్కువగానే పెట్టాలి. పిల్లల స్టడీస్ ఎలాగా ఉన్న ఫీజులు అయితే చాలా ఎక్కువగానే ఉంటున్నాయి ప్రైవేట్ స్కూల్స్లోని. స్కూల్స్ కూడా చాలా ఎక్కువగా అయిపోయాయి కదా ఈ రోజుల్లోని. అప్పుడైతే చాలా తక్కువ ఫీజుతోటే చదువుకునే వాళ్ళం. ఇప్పుడైతే చాలా ఎక్కువ ఫీజులు అనేవి పెట్టాలి పిల్లలకి. ఇంకా పిల్లలు స్కూలు అవన్నీ కూడా మంచిగా చూస్ చేసుకోవాలి. స్టడీ ఎక్కడ బాగుంటే అక్కడ పెట్టుకోవాలి. పిల్లల చదువు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది కదా, అందువల్ల ఎంతైనా డబ్బు పెట్టవలసి ఉంటుంది. ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది అనేసి అందరూ కూడా మంచి స్కూల్స్లోనే జాయిన్ చేస్తున్నారు కదా. గవర్నమెంట్ స్కూల్స్లోనే ఎవరైతే చదువుతున్నారు ఇప్పటి రోజుల్లోనే చాలా తగ్గిపోయారు. అందరూ ప్రైవేట్ స్కూల్స్లోనే చదువుతున్నారు. ఇక్కడైతే బాబుకి క్యారేజ్ అయితే కడుతున్నాను. ఎగ్ రైస్ వేసేస్తున్నాను, చల్లగా అయిపోయింది. ఇక్కడైతే బంగాళదుంపలు వేసాను. ఉప్పు కారం పసుపు కూడా వేసేసుకుని కాసేపు మగ్గనిచ్చి వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ అనేది వేసుకుంటాను. కూర అయితే వాటర్ వేసేసి మూత పెట్టేశాను. ఇప్పుడైతే క్యారేజ్ కడుతున్నాను బాబుకి. ఒకసారి నీట్గా దులుపుకొని బాబు బాక్స్ అయితే పెట్టేస్తున్నాను బ్యాగ్లోని. ఇగోండి, ఎంత రైస్ తింటాడో అంత రైస్ మాత్రమే పెడతాను. మరీ ఎక్కువ పెట్టినా తిండు. బాబుకి అయితే క్యారేజ్ కట్టేశాను. ఇంకా స్పూను నాప్కిన్ కూడా పెడుతున్నాను. బాబుకి అయితే 12:30కి క్యారేజ్ ఇవ్వాలి. చిన్న అబ్బాయిని అయితే తీసుకురావాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.